ఈరోజు బెంగుళూరులోని శ్రీరామనగర్లోని శ్రీ చాముండేశ్వర కరగ మహోత్సవం జరిగింది. చాముండేశ్వరి దేవాలయంలో ముఖ్య అతిథిగా సీఎం డీకే శివకుమార్ రావడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని చూసుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే హోదాలో అంతే. అయితే ఇక్కడికి దర్శన అభిమానులు విపరీతంగా వచ్చేసారు, అంటే సీఎంను చూడడానికి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ది బాస్ ది బాస్ ది బాస్ అంటూ గట్టిగా కేకలు వీలలు వేయడంతో ఆయనకి చిరాకు వచ్చేసింది. మీరు ఆల్రెడీ కొంచెం శాంతించండి, దాని గురించి మాట్లాడతానని చెప్పినా సరే వాళ్ళు మాత్రం వినిపించుకోలేదు. దాంతో ఆ మైక్ అక్కడే విసిరేసి కొన్ని నిమిషాలు అలా సైలెంట్గా ఉండిపోయాడు. తర్వాత మళ్ళీ మైక్ తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం అనేది ఉంటుంది, ఆ న్యాయమే గెలుస్తుంది, త్వరలోనే అన్నీ చక్కబడతాయి అని చెప్పేసి ఆయన అయితే ఆ ప్రసంగాన్ని ముగించుకొని వచ్చేసారు. అంటే దర్శన్ ఎవరైతే ఉన్నారో రేణుకా స్వామిని చంపేశాడు కదా, రేణుకా స్వామిని చంపినటువంటి కేసులో అరెస్ట్ అయ్యాడు కదా, అయితే నన్ను విడిపించండి లేదంటే చంపేయండి అని చెప్పి అడుగుతున్నాడు. దీని గురించి ఇప్పుడు అతన్ని విడుదల చేయాలని అతని అభిమానులు అడుగుతున్నారు. అంటే అభిమానం ఉండొచ్చు కానీ పిచ్చి అభిమానం ఉండకూడదు. ఎవడి కోసం చంపాడు? వాళ్ళ లవర్ కోసం చంపాడు. మీకోసం చంపాడా లేకపోతే సమాజం కోసం చంపాడా? ఒక వ్యక్తిని చంపేశాడు. వాడు ఇప్పుడు హీరో కాదు, హంతకుడు. వాడికి అర్థమైపోయింది, వాడి లైఫ్ క్లోజ్. ఒకవేళ మీరు చెప్పినట్లుగా బయటకు వచ్చినా ఇప్పుడు సినిమాలు తీసినా ఎవడో చూడడు. చూస్తే మీలాంటి మూర్ఖులే తప్ప ఎవరో చూడరు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూర్ఖత్వం ఉంది, అలాగే కర్ణాటకలోనూ ఉంది. మొత్తం మన సౌత్ ఇండియాలో ఎక్కువగా ఈ మూర్ఖత్వం ఉంది. ఇంకా చెప్పాలంటే మొత్తం భారతదేశంలో ఈ యొక్క అభిమానం అనే మూర్ఖత్వం ఎక్కువైపోతూ ఉంది. అంటే మన సొంత లైఫ్లు ఏవైతే ఉన్నాయో మన యొక్క సొంత జీవితాలను పట్టించుకోండి. మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, మన తల్లిదండ్రులతో మనం ఎలా ఉండాలి, మన కుటుంబ సభ్యులతో మనం ఎలా ఉండాలి, అసలు మనం ఇక్కడ ఈ ఊరికి ఏం చేస్తున్నాము, లేకపోతే మన సొంతంగా సమాజం కోసం కాకపోయినా మనం ఎంత క్రమశిక్షణతో ఉన్నాము, నిజంగా మన జీవితం ఎంతవరకు బాగుంది, మనం బాగోవడానికి మనం ఏం చేయాలి, ఆ సమయాన్ని మన కుటుంబం కోసం వ్యక్తించాలి. కానీ ఇలా పనికిరాని విషయాల గురించి ఎందుకు? దర్శన్ అయినా కానీ ఇంకే హీరో అయినా కానీ, ఇంకా ఇప్పుడు దర్శన్ అనేవాడు హంతకుడు, ఇంక వదిలేయండి, దాని గురించి డిస్కషన్ వేస్ట్.